ఏ వాక్యము నేను బోధించాలయ్యా బల్లారాధన కంటే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది అన్నాడు దేవుడు. ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు దేవుని కనుదృష్టి మీ మీద ఉంటుంది. మీ మీదనే కాదు, మీ భర్తల మీద ఉంటుంది. భర్తల మీదనే కాదు, మీ పిల్లల మీద ఉంటుంది. మీ పిల్లల మీదనే కాదు, నువ్వు వెళ్ళు చోట్లల్లా, నువ్వు చేసే పనులల్లా, నువ్వు ఎక్కడ తిరిగినా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఆయన కనుదృష్టి మీ మీద ఉంటూనే ఉంటుంది. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆయన కనుదృష్టి మీ అందరి మీద ఉంది. ఆయన సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా మిమ్మలను ఆశీర్వదించాలని, అభివృద్ధి పరచాలని, సంతోషపరచాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే దేవునికి భయపడే మీద ఉంటుంది. నీతిగా నడుచుకునే వారి మీద ఉంటుంది. భయభక్తులు కలిగి జీవించే వారి మీద ఉంటుంది. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కనుదృష్టి మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద, వ్యవసాయ పంటల మీద, పనుల మీద ఉండాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా? నీవు దేవునికి భయపడాలి, నీతి అనుసారంగా నడుచుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన కృపని కనిపెట్టుకోవాలి. అప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంటాయి. ఏ పని చేయాలని ఆశపడతావో ఆ పని ముగించేంత వరకు నా దేవుడు నీతోటే ఉండును గాక. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకోటి ఏంటంటే వాక్యము చెప్తున్నప్పుడు మీరు మాట్లాడుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, నవ్వుకోకూడదు. చదువుతారా? వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. కీర్తనాల పుస్తకము 34వ కీర్తన 15వ వచనం. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరకు వంగి ఉన్నవి. వారికి మొరకు వంగి ఉన్నవి. నువ్వు మొర పెడుతున్నావే దేవుని బిడ్డ, నువ్వు నీతిగా ప్రార్థిస్తున్నావే, ఆయన మొర విని ఆయన కనుదృష్టి అంతా నీ మీదనే ఉంటుందట. నువ్వు కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతిగా ఆయన కనుదృష్టి అంతా నీ మీదనే ఉంటుందంట. ఇక ఆయన కనుదృష్టి ఇక ఎట్టు వెళ్ళదట. ఇక అంతే. ఇక నువ్వు ఏ సమస్య కావాలని, ఏ సమస్య తీరిపోవాలని, ఏ బాధ తొలగిపోవాలని, నీకు కావలసింది ఏది కావాలని ఆశపడుతున్నావో నీవు చేసేటప్పుడంట, నువ్వు మొరపెట్టేటప్పుడలా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడంట నిన్ను దేవుడు కోరుకునేది ఏంటంటే నీతి. ఆ నీతి కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన కనుదృష్టి అంట ఎక్కడికి పోదంట. ఆయన కనుదృష్టి నీ మీదనే ఉంటుందంట. నువ్వు జయాన్ని పొందుకునేంత వరకు ఆయన నీ మీదనే ఉంటుందంట. నువ్వు జయాన్ని పొందుకున్నప్పుడు దేవుడు నిన్ను చూసి నా ప్రభు సంతోషపడతాడంట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే కీర్తనాల పుస్తకంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయము 2వ వచనములో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట విందాము. వినండి. యథార్థమైన యథార్థ ప్రవర్తన కలిగి నీతి అనుసరించుట హృదయపూర్వకంగా నిజము పలుకువాడే
అట్టివాడు నాలుకతో నాలుకతో కొండెములాడుడు. కొండెములాడు. ఇంకా కిందికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నువ్వు నీతిగా ఉన్నప్పుడంట యథార్థంగా ఉండాలంట. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ ప్రవర్తనలో యథార్థత ఉండాలంట. అప్పుడంట నా దేవుడు నీ ప్రార్థనను బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేయక నా దేవుడు మానడట. అది హృదయపూర్వకంగా నిజము పలికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ యథార్థతను బట్టి దేవుడు మేలు చేయటము ప్రారంభిస్తాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ప్రవర్తనలో ఒకవేళ ఆ నెలకెళ్ళి ఈ నెల వరకు ప్రవర్తన ఎక్కడన్నా మారిపోయాదేమో, యథార్థత ఎక్కడన్నా మారిపోయాదేమో, హృదయం అటు ఇటు ఉన్నదేమో, నా ప్రభు చెప్తున్నాడు అవన్నీ తీసివేసి ఇదిగో ఈ రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక నుంచి నీ హృదయము శుద్ధి కలిగి నువ్వు దేవునితో ప్రవర్తన కలిగి యథార్థత కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అది ఏదైనా సరే నా దేవుడు ఆయనకు అప్పగించినటువంటిది అది ఖచ్చితంగా తీర్చడానికి అని శక్తిమంతుడు అనుకున్నది జయింపజేయడానికి ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడైన ఆయన ఖచ్చితంగా ఏది సాటి రాదు ఆయనకు. అది ఏదైనా నా దేవుడు చేయగలుగుతాడు. నీలో యథార్థత రావాలి, ప్రవర్తన మారాలి. అప్పుడు దేవుని దగ్గర నేను నీతిగా ఉన్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏ అనారోగ్యమైనా ఇప్పుడు చూస్తుండగానే వాక్యం విని ఆ ప్రవర్తన కలిగి అయ్యా నేను జీవిస్తానని నీ హృదయంలో ఎప్పుడైతే ఇప్పుడు వాక్యం విని నువ్వు తీర్మానం చేసుకుంటావో నీ అనారోగ్యాలన్నీ దేవుడు విడిపించును గాక, విడిపించును గాక. కాళ్ళ నొప్పులని విడుదలైపోవును గాక, సమస్యలన్నీ తీరును గాక. ఇదిగో ఎవరో ఒకరు మాత్రము కాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారు. ఇదిగో మందిరములో నుండి నువ్వు గంతులు వేసుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు మాట్లాడాడు కానీ నీలో యథార్థత ఉండాలి, ప్రవర్తన రావాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని ఖచ్చితంగా నీ తీర్మానాన్ని బట్టి నేను నడిపించడం నా దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకటో పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 12వ వచనం నాన్న, ఒకటో పేతురుకు రాసిన పత్రిక. వినండి, జాగ్రత్తగా వినండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ఎవరి మీద ఉంటదట? ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయంట? నీతిమంతుల మీదను. ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళను దేవుడు విరోధంగా చేస్తారని మాటిచ్చాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువు కనులు నీతిమంతుల మీదనే, వాళ్ళ ప్రార్థన మీదనే దేవుని కనుదృష్టి ఉంటుంది. ఈరోజు నువ్వు అనారోగ్యం చేత బాధపడుతున్నావు, నువ్వు సమస్యల చేత బాధపడుతున్నావు అంటే నువ్వు వాక్యం వింటున్నావు కానీ వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు, వాక్యాన్ని వెత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు. దేవుని బిడ్డ, ఈ రోజు ఒక బల్లారాధనలో ఒక తీర్మానంలోనికి నువ్వు రావాలి. అదేదో తెలుసా? అయ్యా
ఇక నుంచి నేను నీతిగా జీవిస్తాను, నా ప్రవర్తనలో మార్పు వచ్చేసిందయ్యా అని ఎప్పుడైతే నువ్వు ఆ తీర్మానం చేసుకుంటావో నా బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనుకున్నది సాధించేటట్టుగా నా దేవుడు ఇదిగో నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఆ పశ్చాత్తాపడి దేవుని కొరకు వైరాగం కలిగి నువ్వు జీవిస్తావో, నువ్వు జయాన్ని పొందుకున్నంత వరకు ఆయన విడవడు. అది పొందేంత వరకు ఆయన కను దృష్టి నీ మీదనే ఉంటుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి, దేవుని బైబిల్లో దేవుడు ఆయన అన్యులు బొమ్మలు అమ్ముకునేవాడు. అన్యుడు బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకునేవాడు. దేవుని వాక్యము ఆయన యొద్దకు వచ్చింది. అయ్యా, ఈ దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అనగానే మరో మాట మాట్లాడలేదు, అంతే. ఇక ఆ మాటను నమ్మాడు ఆయన, అంతే. ఇక ఎప్పుడైతే దేవుని బిడ్డ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నమ్మి నువ్వు విశ్వసిస్తే నువ్వు ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటావు. నువ్వు విశ్వసించకపోతే, నమ్మకపోతే నువ్వు జయాన్ని అసలు పొందుకోలేవు. నువ్వు ఒక అన్యుడు దేవుడు మాట్లాడగానే వెంటనే సరెండర్ అయిపోయాడు. దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడిపోయాడు, నమ్మాడు. మరి ఈ రోజు బాప్తిసం తీసుకున్నావు, దేవుని అంగీకరిస్తున్నావు, దేవుని మాటలే చెప్తున్నావు, దేవునితో తిరుగుతున్నావు, నువ్వు విశ్వసించి నమ్మావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది అదే. నువ్వు ఖచ్చితంగా ఆ క్రమాన్ని బట్టి నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నీకు చేయాలని కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన ఎవరు? ఆ మాట విందాము. ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. ఆది కాండము. అతడు యెహోవాను నమ్మాడు. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూసావా? నమ్మాడంతే నీతిగా ఎంచబడ్డాడు. ఈ రోజు నమ్మట్లేదు, దేవుని మాటలు నమ్మట్లేదు, దేవుని వాక్యాలను నువ్వు నమ్మట్లేదు, దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటల మీద నువ్వు విశ్వసించట్లేదు. అందుకనే నీతి పోయింది. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, ఆయన రక్తం చేత కడగబడ్డావు, అయినా కూడా నీ దగ్గర నీతి లేదంటే కారణం ఏందో? నీలో వాక్యము లేదు. ఒక అన్యుడు అయినప్పటికీ కూడా ఆ వాక్యము వచ్చినప్పుడు వెంటనే నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టి అయ్యా నువ్వే నీతిమంతుడు అన్నాడు. నువ్వు నమ్మాలి. ఈ కార్యం నాకు దేవుడు చేస్తాడని నీతో మాట్లాడినప్పుడు దాన్ని నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఎప్పుడైతే ఆ నమ్మకంతో ఉంటావో జయము నీదే. మొదటి వచనం చదువు, అదే వాక్యంలో మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా నీవు భయపడొద్దయ్యా, నేను నీకు కేడము, నేను కేడానే, నీకు బహుమానము అత్యధికము అగునని చెప్పాడంతే. కథ. అయ్యా ఎంతైతే ఏందయ్యా, నేను పిల్లలు లేనివాడు కదయ్యా, నాకంటూ వారసుడు లేడు కదయ్యా, ఏముంటే ఏముందయ్యా,
అని మళ్ళీ అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, నువ్వు నీతిమంతుడవయ్యా, నువ్వు నీతిమంతుడవు, నేను చెప్పిన మాట విన్నావు, నమ్మావు కనుక నీ కడుపులో పుట్టినటువంటి నీ కుమారుడే నీకు వారసుడైతాడని చెప్పాడు. నమ్మాలి. గర్భ ఫలము లేక బాధపడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట తన హృదయంలో పెట్టుకొని నువ్వు కుమిలి కుమిలి ఏడువు, నువ్వు కుమిలి కుమిలి వేడు. ఎప్పుడైతే ఏడుస్తావో, ఎప్పుడైతే కన్నీరు గారుతావో, ఎప్పుడైతే మరులు పెడతావో, ఖచ్చితంగా ఆ వాగ్దానం ప్రకారంగా ఆయన ఖచ్చితంగా కుమారుని అనుగ్రహిస్తాడు. ఆయన అంతే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన నమ్ము, నువ్వు విశ్వసించు. నీకు ఏది కావాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 5వ వచనం చదువుతావు ఒకసారి నాన్న. ఆ 5వ వచనం చదువు ఒకసారి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేర చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో చూడు. ఆ ఒక్క వాక్యాన్ని నమ్మాడు. ఆ నమ్మటం వలన ఆయనకు నీతి కలిగింది. ఆ నీతి వలన కుమారుడు పుట్టాడు. కుమారుడే కాదు, మళ్ళా కుమారుడే కాదు, ఇంకా ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఇదిగో లోపలికి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చి, ఇదిగో అబ్రహామా, పైకి నీకు ఏమవుపడుతాయో నక్షత్రాలు. ఇదిగో ఇంకొక మాట చెప్తే, ఉషిక రేణువుల వలె నీ సంతానము అవుతుంది అన్నాడంతే. కథం. దేవుని బిడ్డ, ఈ నెల మొదలుకొని వచ్చే నెల వరకు నీకు ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏది జరగాలని ఆశపడుతున్నావో, అది ఎలాంటి సమస్య అయినా సరే, అది ఆర్థిక ఇబ్బంది అయినా సరే, ఆశీర్వాదం కలిగినటువంటిదైనా సరే, ఏ సమస్య చేత నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం విని నువ్వు కుమిలిపోతున్నావో, దేవుని బిడ్డ నేను నీతిగా ఉంటానని దేవుని ఎదుట నువ్వు తీర్మానం చేసుకుంటే అవి ఖచ్చితంగా నా ప్రభు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను సంతోషంగా పంపిస్తాడు. ఆయన అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొంతమంది మేము దేవుని నమ్ముకున్నాం కానీ ఇంకా మా కుటుంబం బలపడట్లేదు, ఏం చేయాలి? మేము ఆశీర్వదించబడట్లేదు, ఏం చేయాలి? మా బాధలే ఇట్లయిపోయావు. లేదమ్మా, నా దేవుడు సూటిగా చెప్తున్నాడు కదా. ఆయన నమ్మాడు, వెంటనే దేవుడు ఏమన్నా నువ్వు నీతిమంతునివయ్యా అని చెప్పాడు. మరి నువ్వు అందరికీ చెప్పుకుంటున్నావు కానీ దేవుని దగ్గర ఉండి నేను నీతిగా ఉన్నానయ్యా అని ఒప్పుకొని యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సరే, గతమైపోయింది. ఇప్పటి నుంచి నువ్వు మొరబెట్టు. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ సామెతల పుస్తకానికి రా, ఒక్క మాట చెప్తాను. సామెతల పుస్తకము 15వ అధ్యాయము, సామెతల పుస్తకము 15వ అధ్యాయము ఆ 3వ వచనంలో ఆ వాక్య భాగాన్ని చదువునాన్న. యెహోవా కనులు చూసావా? ప్రతి స్థలము మీద ఆయన కనులు ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే. నీ ప్రార్థన మంచిదా కాదా? నువ్వు చేస్తున్న ప్రార్థన ఇష్టంగా ఉందా, ఇష్టంగా లేదా? మళ్ళీ రిపీట్ చేయి, అదే మాట రిపీట్ చేయి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆ కన్నులు చూస్తూ ఉంటాయి. దేవుని కన్నులు అని ఎప్పుడు కన్నులు మూసుకునే దేవుడు కాదు. అని ఎప్పుడు మన పురానికి
కనులు తెరిచి మన కొరానికి చూస్తూ ఎప్పుడు మెలకువగా ఉండే నా దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన ఏ విధంగా చేస్తున్నావో లోకమంతటా వ్యాపిస్తాయి కనులు. ఎక్కడ ఉన్నా, ఏ చోట్ల ఉన్నా, నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన విలువ కలిగిందా కాదా, అది నా సన్నిధికి చేరుతుందా చేరదా. ఇంకో కాడ అంటాడు దేవుడు, నువ్వు ఆ ప్రార్థన చేస్తుంటే నా ముఖము కప్పుకుంటానన్నాడు దేవుడు. నాకు ఇష్టం లేని ప్రార్థన నేను ముఖం తిప్పేసుకుంటాను, కప్పుకుంటాను, నేను వినను. నువ్వు అక్కడ అది ఇది అన్ని మాట్లాడి అన్ని చేసి వచ్చి కుమిలిపోయి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటాను అనుకుంటున్నావా అని నా దేవుడు అంట ముఖం కప్పుకుంటాడంట, ముఖం తిప్పుతాడట. కొంతమంది ఓలి సహజంగానైతే మనం అప్పట్లో వాడాం, అది హిందువులో ఉన్నప్పుడు మనం వాడాం, అది వాస్తవం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవి మనము చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఇకనైనా దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఆశీర్వాదం పోతుంటే అదే ఆ రోజు నీకు 1000 ఇస్తాడు, ఆ రోజు 500 చూపిస్తాడు, ఆ రోజు నీకు 10,000 రావచ్చు. అంత మాత్రాన ఆశ పడి దేవుని నీతి నువ్వు పోగొట్టుకోకూడదు. అందుకనే నువ్వు ఆశీర్వాదంలోనికి వెళ్ళాలని దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు. కానీ కొసకు వచ్చేసరికి నువ్వు వాళ్ళతో పాటే నిలబడిపోతున్నావు, నువ్వు ఆశీర్వాదంలోనికి వెళ్ళట్లేదు. కారణం అదే. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ సంవత్సరములో ఈ వాక్యాన్ని పెట్టుకొని ఒక తీర్మానంలో నువ్వు ఉండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇక్కడి నుంచి అలాంటి అయ్యా నీకు విరోధమైనటువంటి పనులు నేను చేయనని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో పనులు దొరకని వారికి పనులు కలుగుతాయి. ఏది చెయ్యాలని, ఏది ఆశించాలని ఆశపడుతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా సమృద్ధి కలుగుతుంది. ఏది ఇది నా చేత కాదు అని నువ్వు ఆశపడతావో దాన్ని జయింపచేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ తీర్మానములో పొరపాటు ఉండకూడదు. నువ్వు ఆ విధంగా ఉంటే నా దేవుడు ఖచ్చితంగా ఎందుకు చేయడు, నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ మాట నమ్మాడు, వాక్యాన్ని నమ్మాడు, నీతిమంతులుగా తీర్చబడ్డాడు, వెంటనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ ప్రకారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా భయభక్తులు కలిగి జీవించాలంట. ఇది ముఖ్యమైనటువంటిది. కొంతమందికి దేవుడు అంటే భయం ఉండదు. వాళ్ళు ఊసుకుంటారంటే నేను ఊసుకోవాలనే దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో చల్లాలని ఆశపడితే ఆ దగ్గర పెట్టుకుని కూర్చుంటారు. ఒక్క సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని దేవుని నమ్ముకున్నానని నువ్వు చెప్తే నీ దగ్గరికి ఎవ్వరు రారమ్మా. వస్తారా? ఏమా వస్తారా? ఎవరు రారు. నీ కుటుంబాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు. అలాంటి పనులు చేసే పక్కలు చేస్తున్నారని నువ్వు వాళ్ళతో కుమ్మెక్కైపోతున్నావు. పక్కలను దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాక్యంతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళతోటి నీకే పని? దేవుడు రాత్రి మాట్లాడాడు కదా, పరిశుద్ధమైనట్టు ఆరాధన, పరిశుద్ధత కలిగిన ఆరాధన నాకు కావాలని దేవుడు కోరుకున్నాడే. మరి యాకోబు అంతటి యాకోబును దేవుడు మార్చి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆరాధన జరిపించాడే, మందిరాన్ని కట్టించాడే, ఆయన ద్వారా పరిశుద్ధత కల్పించాడే, ఆరాధన స్టార్ట్ చేపించాడే. ఆయన చెప్తాడు కానీ నువ్వు వినవు, నువ్వు నడుచుకోవు. ఒక పని చేయాలని మనం ఆశపడినప్పుడు వ్యతిరేకులందరూ లేస్తారు. లేచినంత మాత్రాన ఆ పనిని నువ్వు ఆపొద్దు. దేవునితో మాట్లాడు, మళ్ళీ ప్రార్థన చేయి. ప్రభు, ఈ పని నేను జరిగించాలా జరిగించకూడదా అని నువ్వు ప్రార్థన చేయి.
దేవుడు నీతో స్వరముతో మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. నువ్వు వెళ్ళాలా ఒళ్ళొద్దా అని కలలో మాట్లాడతాడు. అది అయ్యేంత వరకు నా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు ఆయన. అందుకనే భయభక్తులు చాలా ఇంపార్టెంట్. ఆ భయభక్తులు కలిగి జీవించాలి. ఇంకా ఆ విధంగా మనం జీవించాలి. ఇంకోటి ఏంటంటే మూడవదిగా కృపను కనిపెట్టాలి. ఆ మాట చదువుతారా? కీర్తనాల పుస్తకం 33వ కీర్తన 19వ అధ్యాయము ముగింపులోనికి వచ్చింది. మీరు బాగానే వింటారు కానీ ముగింపులోనికి వచ్చింది. కీర్తనాల పుస్తకము 33వ అధ్యాయము 19వ వచనము, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటున్నాయి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఖచ్చితంగా నిలుస్తున్నది. భయభక్తులు కలిగి జీవించే వారి మీద. మళ్ళా మూడవదిగా ఏమంటాడు? కృపను కనిపెట్టే వారి మీద. భయభక్తులు ఈ భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గర ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ మాట చదువుతారా? 1 సామెలు పుస్తకము 12వ అధ్యాయము 14వ వచనము, 12వ అధ్యాయం 14వ వచనము, క్షేమము ఖచ్చితంగా కలుగుతుందట. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భగ్నము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు ఖచ్చితంగా క్షేమము కలుగుతుందని దేవుడు చెప్తున్నాడంతే. ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి భయభక్తులు కలిగి. అప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే మీ కుటుంబాలలో క్షేమం కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది, మీ కుటుంబంలో క్షేమం కలుగుతుంది. నువ్వు వెళ్తున్న చోటల్లో అపజయాలు ఎదురవుతున్నాయో అక్కడ కూడా క్షేమం జరుగుతుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆజ్ఞ ప్రకారంగా నడుచు, పద్ధతిని మార్చుకో. దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఎందుకంటే ఈ రోజులలో చాలా మటుకు మా కుటుంబంలో క్షేమం కలగట్లేదని ఎంతో మంది చెప్పుట నేను వింటున్నాను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆజ్ఞకు వ్యతిరేకంగా చేస్తున్నావు. ఏం బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను పెట్టుకొని ఆ పద్ధతిని బట్టి వ్యతిరేకంగా చేయబోతుంటారు కొంతమంది. ఆ వ్యతిరేకంగా చేసేటప్పుడే దేవుడు గమనిస్తాడు. అది ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుస్తుంది. అంతే. మనం మనుషులము, మనకేం తెలియదు. ఆయన ఎప్పుడు ఏది చేస్తాడో ఎవరికి తెలియదు. నీకు క్షేమము కలగాలంటే చెప్పిన మాట వినాలి, ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఆ ప్రకారంగా నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబంలో క్షేమము కలుగుతాది. అనారోగ్యము యేసునామములో వెళ్ళిపోతుంది, సాతాను ప్రభావం యేసునామములో పోతుంది. మాంత్రికుడు చూస్తుండగానే పారిపోతాడు. అనారోగ్యం నీ ఇంటి దగ్గరికి అసలు రానే రాదు. నీ ఇంట్లో ఏది తక్కువ కాకుండా అసలు ఉండదు. అన్ని దేవుడు సమృద్ధిగా నీకు కలుగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే 1 సామెలు పుస్తకంలో 12వ అధ్యాయం 15వ వచనం చదువుతావా ఒకసారి? 12:15. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల
యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్టు మీకును విరోధముగా ఉండును. మీకు కూడా విరోధంగా ఉంటుందట. ఖచ్చితంగా విరోధం. భంగం చేయకూడదు, ఆ ఆజ్ఞను భంగం చేయకూడదు. విరోధాల పాలు కాకండి. దేవుని విరోధంగా చేస్తే మనం తట్టుకోలేము. దేవుని నమ్ముకున్నామని పేరు మాత్రమే ఉన్నది కానీ దేవునికి విరోధంగా చేస్తున్నాం, సంఘానికి విరోధంగా చేస్తున్నాం, దేవుని బిడ్డలకు విరోధంగా చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు నువ్వు చేసేది? ఒకవేళ ఇప్పుడు ఆశీర్వదించబడుతున్నానన్నా లేదు, ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. దెబ్బ కొట్టిన తర్వాత ఎంతమంది ఏది అన్నా కూడా అప్పుడు సమాజంలో చెడ్డ పేరు వచ్చేస్తుంది. చూసే వాళ్ళంతా అసహించుకుంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మీరు పెరగాలి, దేవుని ఉపదేశములో మీరు పెరగాలి, పరిశుద్ధమైనటువంటి సంఘములో మీరు పెరగాలి. ఆ ప్రకారంగా ఎప్పుడైతే మీరు జీవిస్తారో మీ కుటుంబంలో ఎప్పుడు క్షేమమే కలుగుతుంది. ఎప్పుడు ఆపదలు దేవుడు ఎప్పటికీ రానియడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ భయభక్తులు కలిగిన వాడు ఉన్నారు. యోబు పుస్తకము 1వ అధ్యాయం 1వ వచనం చదివి వినిపిస్తావా? భయభక్తులు కలిగి జీవించిన వాడు యోబు దేవునికి భయపడ్డాడు. తన పిల్లలకు అరుణోదయమున లేచి పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు, కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసేవాడు, పని వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడు. పెద్ద ఆస్తిపరులు అయినట్టు కూడా దేవునికి భయపడి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో దేవునికి ఆయన ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు. యోబు భక్తుడు. చదువుతావా మాట? 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. కథం చెడుతనము విసర్జించినటువంటి వాడు. అందుకనే భయభక్తులుగా జీవించినటువంటి వారికి యథార్థత ఖచ్చితంగా ఉంటుంది. అతని అంత ఆస్తిపరుడు ఆ తూర్పు దేశంలో ఏ ఒక్కడునూ లేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని విని నెమరు వేసుకునే ఆలోచన కలగజేయండి. లేకపోతే నీ పదవి పోద్ది, నీ వ్యామోహం పోద్ది. పెట్టినవా? దేవుడు ఏ ప్రకారంగా ఎక్కడ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అందరూ ఒకటైనా కానీ దేవుడు ఎక్కడ ఏం చేశాడో, ఎక్కడ ఎవరి ద్వారా చేస్తాడో ఎవరికి తెలియని పరిస్థితే. ఆయన తలుచుకుంటే నీ అంతటికి నిన్నే చూస్తుండగానే ఆయన ఆశీర్వదించగలడు. ఇంకోటి, ఆయన ఆశీర్వాదాన్ని కూడా తీసివేయగలడు. ఎందుకు? యోనా గుర్తు చేశారుగా, అప్పుడప్పుడు ఎన్నోసార్లు చెప్పాను. యోనా చెట్టు ఏం చెట్టు అంటే అది ఆనకాయ చెట్టు మాదిరిగా ఉంటది. ఒక రోజులోనే కాతగా అబ్బా ఫుల్ నీడ ఇచ్చేస్తుంది. ఈ నీడ కింద బ్రతుకుదామని ఆశపడ్డాడు. వెంటనే పురుగును పంపించి అది మొత్తం మాడిపోయేసరికి అయ్యో అయ్యో యేసయ్యా అయ్యో. అందుకనే ఎప్పుడు కూడా గర్వపడకూడదు. నేనే, నా ఎంట 10 మంది ఉన్నారు, ఊరు మొత్తం నా మీదనే ఉంటది, నా మాటలే వింటారు, నేను ఇటు చెప్తా నా మాట వింటారు, ఇటు చెప్తా నా మాట వింటారు. ఈ గర్వాలన్నీ తీసివేయాలి. బైబిల్ వృత్తాంతం తెలియదు, తెలిసినవి నేర్చుకోండి.
క్రమాన్ని పాటించండి, మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు దేవుని దగ్గర మీరు మేలు ఖచ్చితంగా పొందుకుంటారు. మర్మమైనటువంటి మాటలు చూసావా? భయభక్తులు కలిగి జీవించినటువంటి యోబును సాతానుడు పాడు చేశాడు. అన్ని కోల్పోయినా గానీ మళ్ళీ దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డ, నువ్వు భయభక్తులు కలిగి నువ్వు జీవించు. ఏవి పోగొట్టుకున్నావో మళ్ళీ నా దేవుడు రెండంతలుగా నిన్ను దీవించును గాక. ఈ నెలలో నా దేవుడు పోగొట్టుకున్నవన్నీ ఇదిగో రెండంతలుగా దేవుడు దీవెనని కలగజేసును గాక. మాట ఇచ్చాడు నా దేవుడు, ఖచ్చితంగా అది జరుగుతుంది అంతే. మూడవదిగా కృపను కనిపెట్టుకోవాలి. ఈ రోజులల్లా కొంతమంది కృపను కనిపెట్టుకోవట్లేదు. యేసయ్యా యేసయ్యా నాకు సాయం చేస్తావు దేవా, సాయం చేస్తాడు. సాయం చేస్తాడు, చేయగానే మర్చిపోతాడు. యేసయ్యా నాకు మేలు కలిగితే ఈ ఆదివారం వదిలిపెట్టనయ్యా, ఎప్పుడు నేను శనివారం విడుదల ఆరాధనకు వస్తాను, ఆదివారం ఆరాధనకు వస్తాను, సంపూర్ణ ఉపవాస ప్రార్థనకు వస్తాను, ఎప్పుడు దేవా నీతోటే గడుపుతానయ్యా అనగానే దేవుడు విడుదల కలగజేస్తే మళ్ళీ ఒక అందరు చూస్తుండగా 2 సార్లు వచ్చేస్తారు, 3వసారి మొత్తం మాయ. అందుకనే అప్పుడప్పుడు అనారోగ్యాలు వచ్చేది కారణం అదే, అప్పుడప్పుడు పనులు దొరకపోవటం కారణం అదే, ఇంట్లో ఆశీర్వాదం కోల్పోతున్న అదే కారణము. దాని తప్ప ఇంకోటి. ఫస్ట్లో దేవుని నమ్ముకున్నప్పుడు ఎన్ని పనులు జరగలేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే దేవుని వాక్యము నీతో సెలవిస్తుంది. ఆయన కృపను కనిపెట్టాలి. ఆయన కృప నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ కృప అభివృద్ధి పరుస్తుంది, ఆ కృప దయదారుస్తుంది, ఆ కృప నిన్ను ఉన్నతమైన స్థానానికి ఎదిగిస్తుంది. కృప ఆ చదువుతారా మాట? ఒక భక్తుడు షిమియోను అన్న భక్తుడు ఆ మాట చదువుతారా? లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నాన్న. 2వ అధ్యాయము 25వ వచనం లూకా సువార్త. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, ఆయన కృపను కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ఏం కోరుకున్నాడు దేవుని తెలుసా? ఆయన నేను చావక మునుపు నేను యేసయ్యను చూడాలి, ఆయన కృపను నేను చూడాలని ఆశపడ్డాడు అంతే. నేను చనిపోయాక మునుపు ఖచ్చితంగా ఆయన కృపను నేను కనిపెడుతున్నాను, ఆ కృప ద్వారా నేను ఖచ్చితంగా యేసయ్యను చూడాలి, ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనను బట్టి ఆయన కృపను కనిపెట్టాడు. ఆ కృప కలిగిన దేవుడు ఇదిగో చూశాడు. ఆనిచి కిందికి వచ్చిన చదువు నాన్న, ఆనిచి కిందికి చదువు. ఇప్పుడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువును యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని
దేవుణ్ణి స్తుతించుతూ ఇట్లా అన్నాడు. ఆయన ఒక్కటే చూసుకుని ఆయన కృపను కనిపెట్టాడు. నేను యేసయ్యను బ్రతికి ఉన్నప్పుడే నేను చూడాలని ఆయన కృపను కనిపెట్టాడు. బ్రతికుండగానే అది సాధించాడు. యేసయ్య నా చేతిలో పెట్టాడు. ఇదిగో అది జయానికి సాదృశ్యం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన కృప ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఆయన కృప ద్వారా ఎలాంటి ఆయన కార్యం జరుగుతుంది. ఆయన కృప ద్వారా ఎలాంటి అనారోగ్యమైన విడుదల కలుగుతుంది. ఆయన కృప ద్వారా ఏదైనా జరుగుతుంది. ఆయన కృపను నువ్వు కనిపెట్టాలి. ఏది సాధించాలని నువ్వు ఆశపడుతున్నావో ఆయన కృపను కనిపెట్టి నువ్వు సాధించాలని ఆశపడు. అది ఖచ్చితంగా జరుగునుగాక. అది ఖచ్చితంగా జరుగునుగాక. మూమాటం లేదు. నా ప్రభు అది ఖచ్చితంగా జరిపిస్తాడు. యేసయ్యను కనులార చూశాడు సిమియోను. అలాంటి కృపను మనం కనిపెట్టాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా?